గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా బ్యూటిఫుల్ మార్నింగ్ అండి, నాకు బాగా నచ్చింది. ఈరోజు గోవాలో ఏదో బైకర్స్ ర్యాలీనో లేకపోతే బైకర్స్ షో జరుగుతుందండి. ఇది జరుగుతుంది మన వాగటోర్ ఏరియాలో. నేను మీకు అది చూపిస్తాను. ఏదో ఇక్కడ నేను ఉంటున్న ప్లేస్లో ఎవరో 2 బైక్స్ వచ్చాయి బాంబే నుంచి, అంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మీకు అది కూడా మీకు చూపిస్తాను. ఆ బైక్స్ది ఇదేదో బైక్ అంటండి, ఇట్స్ అమేజింగ్ బైక్. బాంబే నుంచి వచ్చింది ఈ బైక్. దీని కాస్ట్ అరౌండ్ 9 lakhs అంట ఆన్ రోడ్. మరి ఏం బైకో నాకు అంత తెలియలేదు పేరు. బెనెలీ. వావ్ వావ్. యూరోప్లో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు నడిపే బైక్ లాగా ఉంది ఇది. ఇదేమో రెండో బైక్, ఇది కేటీఎం. ఈ బైక్ కూడా వచ్చిందండి, కేటీఎం కూడా బాగుంది, చాలా బాగుంది. కేటీఎం లాంగ్ డ్రైవ్కి, హిమాలయన్ రైడ్కి చాలా బాగుంది. నేను ఉంటున్న ప్లేస్లో సీతాఫల్ కాదు, దీన్ని చిక్కు ట్రీ కూడా ఉందండి. సపోటా చెట్టు అంటారు మన తెలుగులో. అది బాగా సపోటాలు కాస్తాయి, నాకు చాలా ఇష్టం. ఇక చూడండి ఎన్ని కాయలు, బోల్డ్ కాయలే, చెట్టు నిండా కాయలే. ఇలా ఇక్కడ చూడండి ఎంత కిందకు వచ్చి కాయలు వచ్చాయో. నాకు ఇష్టమైన చెట్టు ఇది, సపోటా చెట్టు. చూడండి ఇదేదో బంపర్ హార్వెస్ట్ లాగా ఉంది ఈసారి సపోటాలు. సియోలింలో ఇంకో చర్చ్ అండి. ఇది నేను ఉంటున్న ప్లేస్కి వెనక వైపే ఉంది. చాలా బ్యూటిఫుల్ ఉంది ఏరియా. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఏరియా అండి. అంటే ఇక్కడ నేను తీసుకొని రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ మీకు ఈ గోవన్స్ ఉంటున్న ఇల్లులు వాళ్ళ ఆర్కిటెక్చర్ చూపిద్దామని నేను తీసుకొని వచ్చాను. జస్ట్ చూడండి, ఇక్కడ పక్కన ఒకటి ఉంది, అది కూడా గోవన్ రూఫింగే అనమాట, 2 sides స్లోప్. తర్వాత ఇగో చూడండి గోవన్ హౌసెస్ ఎలా ఉంటాయో, వాళ్ళ గార్డెన్స్ వాళ్ళవన్నీ చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తారు వాళ్ళు గోవన్స్. వీళ్ళకి బాగా కల్చర్ ఉంది, క్లీన్లీనెస్కి బాగా వీళ్ళు వాల్యూ ఇస్తారు. ఇగో ఇదొకటి హెరిటేజ్ హౌస్ లాగా ఉందండి. జస్ట్ సీ ద కలర్ ఆఫ్ ద హౌస్, సీ ద డిజైన్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఈ ఇల్లు. నాకు చాలా ఇష్టం ఈ హౌస్. ఐ కెనాట్ ఎంటర్, ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ, సో ఐఎమ్ షోయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. చూడండి ఎంత బ్యూటిఫుల్ వాళ్ళ గార్డెన్, వాళ్ళు ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటారో. అండ్ ఇది ఇంకో ఇల్లు. వాల్ చూడండి, ఆ వాల్ అండ్ డిజైన్ చూడండి, వాల్ డిజైన్ అంటే వాళ్ళ కాంపౌండ్ వాల్.
బాగుంది. ఇంకా ఇలాంటి చాలా ఇల్లులు ఉన్నాయి, బోల్డ్ ఇల్లులు ఉన్నాయి. అన్నీ చూపించలేను, ఎంతో కొద్దిగా నేను చూపించగలుగుతాను. గోవా ప్లేస్ జస్ట్ నాట్ ఓన్లీ ఫర్ టూరిజం అండి. నవేడేస్ వీళ్ళు అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు మంచి మ్యారేజ్ హాల్స్ అవన్నీ కడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మ్యారేజ్ హాల్ దగ్గరకు తీసుకొని వచ్చాను. అంటే గోవా ఈజ్ ప్లేస్ ఫర్ డెస్టినేషన్ మ్యారేజెస్ అనమాట. అంటే ఎక్కడో ఉండి మనం ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకోవచ్చు అనమాట. అన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇది రివర్ ఫ్రంట్లో ఇగో ఇది రివర్ బ్యాంక్ అని చెప్పి డెస్టినేషన్ వెడ్డింగ్స్కి ఇది చాలా అంటే ఇప్పుడే డెవలప్ అవుతుంది. ఇందులో ఏంటంటే మీకు వాళ్ళే అన్నీ అరేంజ్ చేసేసి ఇట్లా ఓపెన్ ఎయిర్లో మ్యారేజ్ సెలబ్రేట్ చేపిస్తారనమాట. ఎవరికైతే గోవాలో వచ్చి పెళ్లి చేసుకోవాలని అనుకుంటే జస్ట్ బుక్ ఇట్, దే విల్ డూ ఎవ్రీథింగ్ అనమాట. ఐ జస్ట్ షో యూ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ క్లోజ్డ్. ఇగో చూడండి డెస్టినేషన్ వెడ్డింగ్ది చాలా పెద్ద హాల్. అండ్ వెడ్డింగ్ ఇక్కడ చేస్తే కొద్దిగా రిచ్గా అండ్ లావిష్గా ఉంటుంది అండ్ కొద్దిగా వెరైటీగా ఉంటుంది. ఇగో ఇది యాక్చువల్ సెట్టింగ్. సో నాకైతే నచ్చింది ఈ ప్లేసు, వెరీ బ్యూటిఫుల్, మొత్తం గ్రీనరీనే. నేను ఒక కన్స్ట్రక్షన్ సైట్కి వచ్చానండి, మీకు జస్ట్ చూపిస్తాను. ఇక్కడ గోవాలో ఎలాగా రెస్టారెంట్స్ అవన్నీ కడతారో. ఇగో ఇది చూసారా, ఇది జస్ట్ రివర్ ఫ్రంట్లో కడుతున్నారు. ఇది ఎలా కడుతున్నారంటే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్టీల్ని ఎరెక్ట్ చేసి దానితోటి ఫైబర్ సిమెంట్ బోర్డ్స్ని క్లాడింగ్ చేశారనమాట. చూడండి ఎలా కడుతున్నారో. ఈ వాల్ చూడండి, కింద గ్రౌండ్ అది, దానిపైన మెజనైన్ ఫ్లోర్ లాగా వేసి ఇలా కడుతున్నారు చూడండి. ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్, ఎంత ఫాస్ట్గా కట్టేస్తారో ఇది చూడండి. దిస్ ఈస్ కాల్డ్ డబుల్ స్కిన్ పార్టిషన్. ఇదిగోండి ఫైబర్ సిమెంట్ బోర్డ్ తోటి కట్టేస్తున్నారు రెస్టారెంట్. ఇది ఒక 15-20 రోజుల కిందట చూస్తే ఇక్కడ నాకేమీ కనపడలేదు. ఇప్పుడు సడన్గా వీళ్ళు కట్టేస్తున్నారు రెస్టారెంట్. బ్యూటిఫుల్ రెస్టారెంట్ అనమాట ఇది అవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్. ఇదో ఇది పార్టిషన్ వాల్స్. ఇదేమో థర్మల్ రెసిస్టెంట్ అండ్ సౌండ్ ప్రూఫ్ కనుకుంటా ఇది. ఇగో కండ్యూట్స్ అన్నీ ఇలా తీసేస్తారు, ఎలక్ట్రిక్ పాయింట్స్ అన్నీ. బాగుంది నాకు ఇది చూడండి. ఇది చాలా బ్యూటిఫుల్ రెస్టారెంట్ లాగా అవుతుందండి. ఇక వెనక చూడండి, ఇక్కడంతా గ్రీనరీ. తర్వాత ఇదేమో ఫ్యాబ్రికేటెడ్ ఇది. చూడండి, ఇదేదో కిచెన్ లాగా ఉంది, కిచెన్ యూనిట్, సారీ టాయిలెట్స్. ఇది టాయిలెట్ యూనిట్, అండ్ ఇది ఓపెన్ స్పేస్. ఇది ఇంకొక
3 నెలల్లో స్టార్ట్ అయిపోతుంది. నేను మీకు అన్నీ చూపిస్తాను. ఇది చూడండి, జస్ట్ ఇట్లా మెజరైన్ ఫ్లోరింగ్లో, గుడ్ మార్నింగ్, మెజరైన్ ఫ్లోరింగ్లో ఇది చేస్తున్నాను. और कितना दिन लगेगा ये बनाने को? मैं बताता हूँ. कितना दिन लगेगा? 10 दिन में. ओके ओके. ये कंक्रीट डाल रहा है. ये भी हो गया इधर. ఇగో ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ ఉంటాయి. ఇక్కడే రోడ్డు ఉంది, పక్కన నుంచి ఇట్లా స్టెప్స్. చూడండి ఎలా కడుతున్నారు. అంతా ఫైబర్ సిమెంట్ బోర్డ్ తోటే బోర్డ్ స్ట్రక్చర్. ఇది చూడండి పైన ఎంత బాగా కట్టేస్తున్నారు. ఇది దిస్ ఈస్ గోయింగ్ టు బి ద వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్స్. యాక్చువల్లీ వ్యూ చూడండి, ఈ రెస్టారెంట్లో కూర్చుంటే మీకు ఈ వ్యూ వస్తుంది. గుడ్ ఈవినింగ్. మీకు ఈరోజు గోవాలో బైక్ ర్యాలీ ఏదో ఉందండి, బైక్ది ఏదో సమ్ ప్రోగ్రామ్. ఐ విల్ జస్ట్ గో అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్. నౌ ద టైమ్ ఈజ్ అరౌండ్ 5:45. ఐ విల్ జస్ట్ షో యూ ద సన్సెట్. బ్యూటిఫుల్ సన్సెట్ అండి. ఆల్మోస్ట్ అక్కడ మౌంటైన్ ఉంది చిన్నది, ఆ మౌంటైన్లోకి దిగిపోతుంది. చాలా బ్యూటిఫుల్. ఇది చపోరా రివరు, అది వ్యాగటోరు, అండ్ అది ఎదురుగుండా కనపడుతుంది ఆ ఐలాండ్ మోర్జిమ్. సో సన్సెట్. ఇప్పుడే బైక్ షోకి వచ్చానండి. ఇక్కడ చాలా టూ మచ్ రష్ ఉంది, పార్కింగ్ కూడా దొరకట్లేదు. ఐ డోంట్ నో వాట్ టు డూ. ఇది యాక్చువల్లీ దాన్ని ఏమంటారంటే మోటో సోల్ ప్రోగ్రామ్ టీవీఎస్ వాళ్ళు కండక్ట్ చేసే బైక్సే. చాలామంది వచ్చారు, బట్ లెట్స్ సీ హూ ఆర్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ ఇన్సైడ్. ఓ మై గుడ్నెస్, సూపర్. బైక్స్ ఏవో ఇంటర్నేషనల్ బైక్స్ అన్నీ వచ్చినాయి. ఓ మై గుడ్నెస్. ఇండియాలో ఉన్న బిగ్ బాయ్స్ అందరూ బిగ్ బైక్స్ తీసుకొని వచ్చారండి. అమేజింగ్ బైక్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. దే ఆర్ యాక్చువల్లీ డిస్ప్లేయింగ్ దేర్ బైక్స్ ఇన్ దిస్ బైక్స్ వీక్ ఇండియా.
India Bike Week. చాలా చోట్ల నుంచి వచ్చారండి. జమ్మూ కాశ్మీర్ నుంచి, ఢిల్లీ నుంచి, హర్యానా నుంచి, చెన్నై నుంచి, కేరళ నుంచి అందరు బైకులు రైడ్ చేసుకొని వచ్చారు. ఇక్కడ చూడాలి. నేను యాక్చువల్లీ టికెట్ సెక్యూర్ చేయాలి. ఓ మై గుడ్నెస్, మోటో సోల్ ఇట్స్ ఫీలింగ్. ఇది మీడియా సెంటరు. అండ్ వాట్ ఈస్ దిస్? I'll just try here. This is a different one, that is a different one. Check in. Tag. No tag. There. Okay. This is the counter. Box office. Okay. So box office. Oh, so many boys from every part of India. These bikers. To give away, obviously, the first place we got Aishwarya over here, and it is nobody else but from Chennai, the Queen, Rihanna. Come on, people, make some noise. బ్యాక్గ్రౌండ్ లోంచి మ్యూజిక్ వస్తుందండి. అది నాకు కాపీరైట్స్ కింద పడుతుంది. అందుకే నేను సౌండ్ని తీసేశాను. అక్కడ చాలా బాగా మ్యూజిక్ పెడుతున్నారు. బాగా సౌండ్ చాలా ఎక్కువ ఉంది. చెవులు చిల్లులు పడేటట్టుంది. అందుకే ఈ పర్టికులర్ క్లిప్లో నేను సౌండ్ని రికార్డ్ చేయలేకపోతున్నాను, కాపీరైట్స్ పడుతుందని. ఓకే, యా. Please stay there. I was very much inspired by Farhan Akhtar yesterday, but since these girls are on stage, the crowd